సర్వీస్కి మనం రికగ్నిషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గర సర్వీస్ చేస్తారు, కాకపోతే రికగ్నిషన్ అనేది అంత బేగ్ రాదు, రైట్? సో ఆ రికగ్నిషన్ అనేది మనం చేసుకోవడం మన రోటరీ తరఫున ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అది మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం ఈరోజు. మెనీ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి నా ప్రమోషన్ చేయడం, ఇది చాలా ఎగ్జాంపులర్ థింగ్స్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎన్టీఆర్ అవార్డును అందుకున్న రోటరీ కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు దంపతులను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక కళింగ వైశ్య భవనంలో రోటరీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ జెసి రాజు చేపడుతున్న వినూత్నమైన సేవా కార్యక్రమాల నిర్వహణకు ఆయన సతీమణి కుమారుడు ఎంతగానో ప్రోత్సహిస్తుండడం వరమని అన్నారు. సొంత సొమ్ముతో సేవా కార్యక్రమాలను నిర్వహించడం స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన చిన్న వయస్సు నుంచి ముందువరసలో నిలుస్తారని అన్నారు. ఆయన స్ఫూర్తితో జేసీ రాజు లెక్కకు మించి సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ముఖ్యంగా చదువుకోవాలనే పేదలకు ఆయన అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన భవిష్యత్లో పెద్దల సభ వరకు వెళ్లాలని కోరుకుంటున్నామని, అలా అయితే ఆయన సేవలు మరింతగా విస్తరిస్తాయని గెంబలి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు శ్రీనివాసన్, శివకాంత్, మెట్టవలస సర్పంచ్ పువ్వల మాధవరావు, చార్టర్డ్ అకౌంటెంట్ నారాయణమూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి కటాక్షం చదువు చేతిలో ఉంది, లక్ష్మీ కటాక్షం 2 జీతాలు వస్తున్నాయి, 3వది దానగుణం. అది ఈ 3 ఉంటూ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ 3 ఉంటే ముందు మేడం గారి సపోర్టు. ఎందుకంటే ఈ 4 సపోర్ట్ ఉన్నా కొడుకు సపోర్ట్ ఉండాలి, ఆ కొడుకు సపోర్టు. ఈ 5 సపోర్ట్లు ఉన్నా అతనికి మరి ముఖ్యంగా చెప్పాలంటే అతను కూర్చున్న వ్యవస్థ ముందు బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలి, తన చుట్టూ కూర్చున్న వ్యవస్థ బాగుండాలి, తను కూర్చున్న ఊరు బాగుండాలి. అలా రకరకాల ఆలోచనతో ఉంటారు. నేను ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. రెండవది నా భార్య సహకారం. మూడవది మీరందరూ నా స్నేహితులు, నా హితోభిలాషుల యొక్క సహకారం. ఈ 3 ఒకెత్తైతే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే పాత్రికేయ మిత్రులు. ఎందుకంటే నేను చిన్న సాయం చేసిన, పెద్ద సాయం చేసిన, ఏది చేసినా జేసీ రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను సేవ చేస్తాడు, ఇతను సమాజానికి ఉపయోగపడతాడని నన్ను బయటకు తీసుకుని వచ్చి ఈరోజు